పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ నుంచి వచ్చిన వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ సెక్రటరీ తోటి ఉన్నాము. చెప్పండి, వరంగల్ జిల్లాలో ఎలా ఉంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితి? వరంగల్ జిల్లాలో చాలా అభివృద్ధి జరిగింది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వరంగల్లో చాలా ముంపు ప్రాంతాలు ఉండే, వరదలు వచ్చినప్పుడు ఇండ్లు మునుగుతుండే, కార్లతో సహా వెహికల్స్ కొట్టుకుపోతుండే, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుండే. నైమ్నగర్ నాలా అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, వాళ్ళ కళల ప్రాజెక్టు అన్నట్టు, వరంగల్ వాసుల కళల ప్రాజెక్టు అది నిర్మించిల్లు. అట్లనే ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాత్రం చాలా అభివృద్ధి జరిగింది. ఆ జిల్లా వాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా దీని ప్రభావం చూపెడతారు. 100కు 100% ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వరంగల్ కాంగ్రెస్ లో ఏమైనా ముసలం ఉందా? వరంగల్ కాంగ్రెస్లో ముసలం అయితే లేదు ఇప్పటి వరకు. ఒకవేళ చిన్న చితకయ్యమని ఉంటే మాత్రం ఎలక్షన్ల టైం వరకు అందరూ కలిసి ఒక కుటుంబం లాగా, కుటుంబం అన్నాక చాలా సమస్యలు ఉంటాయి. మా దగ్గరనైతే లేవు. ఒకవేళ ఉన్న అందరం కలిసికట్టుగా ఆ టైం వచ్చే వరకు పని చేసుకుంటాం. అన్నదమ్ముల అన్నాక చిన్న మాట మంతి ఉంటుంది కదా, అట్లాంటివి ఏమన్నా ఎక్కడ ఉండొచ్చు. వాస్తవంగా అంటే లేవు. ఒకవేళ ఉన్నా వాటిని అన్నింటినీ తుడిచిపెట్టుకొని కలిసి పెట్టుకొని పనిచేసి కాంగ్రెస్కు అధికారం రాబోయే స్థానిక సంస్థలలో ఎక్కువ సీట్లు వచ్చే విధంగా అంతా క్యాడర్ అంతా కూడా మమేకమై మూకుమ్మడిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉంది.